హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ టు మై ఛానల్ 'శిరీష హోమ్ లైఫ్ స్టైల్'. ఈరోజు నేను మన ఛానల్‌లో గుంత పొంగనాల రెసిపీ చేస్తున్నాను. ముందుగా స్టవ్ పైన పొంగనాల పాన్ పెట్టుకొని దాన్ని హీట్ అవ్వనివ్వాలి. దానికి కావలసిన ఇంగ్రీడియెంట్స్ పచ్చిమిర్చి 2, ఒక పెద్ద సైజ్ ఆనియన్ తురుము, ఒక క్యారెట్ తురుము, అలాగే దోస బ్యాటర్ తీసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇంకా ఆనియన్ తురుము, అలాగే క్యారెట్ తురుము వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. క్యారెట్ వేస్తున్నాం కదా! ఇది చాలా హెల్తీ. క్యారెట్ తురుము, ఇంకా బీట్రూట్ తురుము 2 కూడా వేసుకోవచ్చు. అలాగే దీనిలో టేస్ట్‌కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఒక బౌల్ దోస బ్యాటర్‌కి ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి. మా ఇంట్లో ఈ గుంత పొంగనాలంటే అందరికీ ఇష్టం. ఇవి చాలా హెల్తీ కూడా. ఒకసారి ట్రై చేసి చూడండి. ట్రై చేసి మీ ఫీడ్‌బ్యాక్ కామెంట్‌లో తెలియజేయండి. పాన్ బాగా హీట్ అయింది కదా! ఇప్పుడు మనం ఒక టీ స్పూన్ ఆయిల్ అన్నిట్లో వేసుకుందాం. ఇలా అన్నింట్లో ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకున్నాక దోస బ్యాటర్‌ని ఈ పాన్‌పై ఒకదాని తర్వాత ఒకటి నిదానంగా వేసుకోవాలి. స్టవ్‌ని సిమ్‌లో ఉంచి ఈ దోస బ్యాటర్‌ని నిదానంగా వేసుకోవాలి. క్యారెట్ తురుము, బీట్రూట్ తురుము ఇవన్నీ వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. చాలా హెల్తీ కూడా. ఇలా ఒకదాని తర్వాత ఒకటి నిదానంగా వేసుకోవాలి. చూస్తున్నారు కదా! ఇలా వేసుకొని స్టవ్‌ని సిమ్‌లో ఉంచి ఒక ప్లేట్ పెట్టి కొంచెం సేపు కుక్ చేసుకోవాలి. చూసారుగా? ఇప్పుడు ఈ పొంగనాలు నిదానంగా కుక్ అవుతున్నాయి. ఒక 5 మినిట్స్ తర్వాత ఈ పొంగనాలని టర్న్ చేసుకోవాలి. ఒకదాని తర్వాత ఒకటి టర్న్ చేసుకొని ఇటువైపు కూడా 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇలా బ్రౌనిష్ కలర్‌లో వస్తే అది కుక్ అయినట్టే. సిమ్‌లోనే కుక్ చేసుకోవాలి. అటువైపు కూడా టర్న్ చేసుకొని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా అన్నీ టర్న్ చేసుకోవాలి.
చూసారా పొంగనాలు కుక్ అయిపోయాయి. ఒక 5 మినిట్స్, ఒక 10 మినిట్స్ ఒక 5 మినిట్స్ అటువైపు, ఒక 5 మినిట్స్ ఇటువైపు, ఒక 10 మినిట్స్‌లో ఇవి కుక్ అయిపోతాయి. వీటిని ఒకదాని తర్వాత ఒకటి సర్వింగ్ బౌల్‌లోకి తీసుకోవాలి. మళ్ళీ ఇదే ప్యాన్‌లో ఆయిల్ వేసుకొని మిగిలిన బ్యాటర్‌ని వేసుకోవాలి. మిగిలిన బ్యాటర్‌ని కూడా వేసుకొని కుక్ చేసుకోవాలి. ఇవన్నీ నిదానంగా తీసుకోవాలి సర్వింగ్ బౌల్‌లోకి. మళ్ళీ ఆయిల్ వేసుకోవాలి. ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకొని, ఆ బ్యాటర్‌ని వేసుకొని కుక్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే గుంత పొంగనాలు రెడీ అవుతాయి. చూసారుగా ఇలా నిదానంగా వేసుకోవాలి. అంతేనండి. ఎంతో టేస్టీ అండ్ హెల్తీ గుంత పొంగనాలు రెడీ అయ్యాయి. వీటిని టమాటో చట్నీ అండ్ టమాటో సాస్ దేనితోనైనా తినొచ్చు. పిల్లలు ఇష్టంగా తింటారు. ట్రై చేసి చూడండి. అంతే ఫ్రెండ్స్. గుంత పొంగనాలు చాలా ఈజీ. సింపుల్ అండ్ ఈజీ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎంతో టేస్టీగా ఉండే గుంత పొంగనాలు రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.